Hi, I am Satish. Welcome to Top 9 ET. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ధనుష్ నాగ్ లీడ్ రోల్లో శేఖర్ కమ్లా డైరెక్షన్ లో తెరకెక్కిన కుబేరా ఫిలిం తాజాగా రిలీజ్ అయింది. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ చూసేందుకు చెన్నైలోని ఓ థియేటర్ కు వెళ్లిన ధనుష్ సినిమా చూస్తూ ఒక్కసారిగా థియేటర్లోనే భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుబేరా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఇక ఆ విషయం పక్కకు పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నాగ్ ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా చేస్తోంది. కుబేరా సినిమాలో హీరోలు ఇద్దరైనప్పటికీ ధనుష్ కే నాగ్ కంటే ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కింది. మెయిన్ లీడ్ ధనుష్ అనే విషయము పోస్టర్స్ ను చూస్తే కనిపిస్తోంది. సో ఆ లెక్కన చూస్తే తమిళ్లో ధనుష్ మార్కెట్ పరంగా ఈ సినిమాకు దిమ్మ తిరిగిపోయే బిజినెస్ జరగాలి. కానీ అదే కుడియడమైంది. ఇప్పుడు అక్కడ స్టార్ హీరోగా వెలుగొందుతున్న ధనుష్ కుబేరా బిజినెస్ కు ఏ మాత్రం హెల్ప్ కాలేదు. దీంతో అక్కడ జస్ట్ 20 కోట్ల ప్రీ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అదే తెలుగులో మాత్రం ఈ మూవీకి 33 కోట్ల బిజినెస్ చేసినట్టుగా టాక్. అంటే నాగ్ ను చూసి డైరెక్టర్ శేఖర్ కమ్లను చూసి ఈ బిజినెస్ జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అయినా నాగ్కు సినిమాలో కాస్త స్కోప్ ఇచ్చి ఉండాల్సింది కదా అని ఫ్యాన్స్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు యూనిట్. ఈ సినిమాను చెప్పినట్లుగానే సెప్టెంబర్ 25న విడుదల చేస్తామని చెప్తున్నారు మేకర్స్. దానికి తగ్గట్లుగానే థియేటికల్ డీల్స్ పూర్తి చేసుకున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న రూమర్స్ విషయంలో ఆయన స్నేహితుడు క్లారిటీ ఇచ్చారు. మోహన్ లాల్ తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ సమయంలో మమ్ముట్టి అనారోగ్య బారిన పడిన మాట వాస్తవమే అయినా అది అంత సీరియస్ విషయం కాదన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారని చెప్పారు. తన కొడుకు డెబ్యూ గురించి ఎమోషనల్ ట్వీట్ చేశారు మంచు విష్ణు. తను కలలు కన్న అదే ప్రపంచంలోకి తన కొడుకు కూడా రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన కన్నప్ప ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు డైరెక్టర్. స్టార్ కలిస్తే మంచి కథలొస్తాయన్నారు హీరో నాగార్జున. ఇంతకు ముందు కూడా తాను చాలా మల్టీ స్టారర్ చేశానని చెప్పారు. పాన్ ఇండియా సినిమా అనేది చాలా కష్టమైన వ్యవహారం అని చెప్పారు. పోస్టర్ కింద 5 భాషలు కనిపించినంత మాత్రాన అవన్నీ పాన్ ఇండియా సినిమాలు ఎక్కడవుతాయన్నారు ఈయన. ఎట్ ప్రెజెంట్ రామ్ చరణ్ తో పెద్ద సినిమా షూట్ తో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ తన ప్రియుడితో కలిసి స్మాల్ వెకేషన్ కు వెళ్లారు. అక్కడే తన ప్రియుడ్ అనే ట్యాగ్ తెచ్చుకున్న శిఖర్ పహారియాతో కలిసి బార్ అండ్ రెస్టారెంట్స్ కు తిరుగుతూ చిల్ అవుతున్నారు ఈ బ్యూటీ. అంతేకాదు లండన్ వీధుల్లో శిఖర్ తో కలిసి చక్కర్లు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలతో ఫోటోలతో ఇప్పుడు అక్రాస్ సోషల్ మీడియా హాట్ టాపిక్ అవుతోంది జాన్వీ. కుబేరా మూవీ రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న వేళ ఈ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ల కూతురు వందన నెట్టింట వైరల్ అవుతున్నారు. తాజాగా ఈ మూవీని హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో చూసిన ఈమె సినిమా చూసి బయటికి వచ్చాక తన తండ్రి తెరకెక్కించిన సినిమాకు రివ్యూ ఇచ్చారు. కుబేరా టీం ను చూస్తుంటే గర్వంగా ఉందని, మేము చాలా చెప్పామని, కానీ దానికి మించి కుబేరా మూవీ ఉందంటూ చాలా స్వీట్ గా చెప్పారు. దీంతో వందన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. దాంతో పాటే శేఖర్ కు ఇంత పెద్ద కూతురు ఉందనే కామెంట్ కూడా వస్తుంది నెట్టింట. రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయింది. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టినంత పనిచేసింది. అయితే అంతకు ముందే రాజాసాబ్ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ కు 3 రోజుల ముందే గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో రాజాసాబ్ టీజర్ కట్ ను షేర్ చేశారు. దీంతో అప్రమత్తమైన ది రాజాసాబ్ టీం పోలీసులను ఆశ్రయించింది. ప్రభాత్ సినిమా టీజర్ లీక్ పై బంజారాహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. దీనికి కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సినిమా డబ్బింగ్ ఇన్ఛార్జ్ వసంత కుమార్ పోలీసులను కోరడము జరిగింది. కానీ కట్ చేస్తే రాజాసాబ్ లీక్డ్ టీజర్ కట్స్ ఇంకా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. అవి ఇంకా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈసారి ఎలాంటి లీక్స్ జరగకుండా మరింత జాగ్రత్తగా ఉండేలా మారుతి టీం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటే ఈసారి ఇలాంటివి రిపీట్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఫిక్స్ అయినట్టుగా ఫిలిం నగర్ లో టాక్.